దావోస్లో పెట్టుబడుల లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంల పర్యటన కొనసాగుతుంది. మెగా ఇంజనీరింగ్ కంపెనీ MEILతో తెలంగాణ ప్రభుత్వం 3 కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు MOUపై సంతకాలు చేసింది. ప్రాజెక్టు ద్వారా సుమారు 15,000 కోట్ల పెట్టుబడులను MEIL పెట్టనుంది. నిర్మాణ దశలో 1000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత అదనంగా మరో 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 లక్ష్య సాధనలో పాలు పంచుకునేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు మెగా కంపెనీ అధినేత ప్రకటించారు. దీంతో పాటు మెగా కంపెనీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ అంతటా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ప్రాజెక్టును స్థాపించేందుకు MOUపై సంతకాలు చేశాయి. దీనికి 3,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. 2 ఏళ్లలో 1000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటుకు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్కు చెందిన మౌలిక సదుపాయాల సంస్థ భాగస్వామ్యంలో ఈ రిసార్ట్ను అభివృద్ధి చేసేందుకు 1000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్రాజెక్టు నిర్మాణ దశలోనే దాదాపు 2,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. CII సమావేశంలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, చెప్పండి, మరి తెలంగాణకు పెట్టుబడి లక్ష్యంగా కూడా దావోస్ పర్యటన అయితే సాగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి. తాజాగా HCL కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేయడానికి అటు ఒప్పందం చేసుకుంది. HCL టెక్ గ్లోబల్ CEO MD C విజయ్ కుమార్తో అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా చర్చలు జరిపారు. చర్చల్లో భాగంగా ఇక్కడ లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సేవలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, అట్లనే అత్యాధునిక క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్లను వీటిని ప్రారంభించడానికి నిర్ణయించుకుంది. హైటెక్ సిటీలో దాదాపుగా 3,20,00,000 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయడానికి కూడా అటు HCL ఒప్పందం చేసుకుంది. దీంతో కొత్తగా 5,000 మందికి ఉపాధి, IT నిపుణులకు ఉపాధి దొరికే అవకాశం కనపడుతుంది. ఇక ఇప్పటికే దావోస్లో 2 రోజుల్లో దాదాపుగా 15,000 కోట్ల పైగా అటు ఆ పెట్టుబడులను సాధించింది. నిన్న మెగా ప్రాజెక్టుతో అనేక కీలకమైన ఒప్పందాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పరిశ్రమల శాఖ మంత్రి అటు శ్రీధర్ బాబు ఇద్దరు కూడా చేసుకున్నారు. అట్లనే స్కై రూట్ వ్యవస్థాపకుడు పవన్ కుమార్తో కూడా సమావేశమయ్యారు. ఆయనతో కూడా 500 కోట్లతో రాకెట్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక హిందుస్థాన్ లివర్గా భారతదేశంలో ఇప్పటికే వ్యాపారం నిర్వహిస్తున్న యూనిలివర్ సంస్థ చైర్మన్ CEO ఆయన షూమేకర్ను కూడా కలిశారు. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు పైన కూడా తీసుకున్నారు. ఇంకా మెగా విషయానికి వస్తే దాదాపుగా 15,000 కోట్ల రూపాయలతో పంప్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు, బ్యాటరీ శక్తి కోసం ఇక్కడ పెట్టడానికి అటు ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ద్వారా మెగా పరిశ్రమల్లో మొత్తం కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా 7,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందంటూ చెప్పారు. అటు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డి ఈ మేరకు ఒప్పందం పైన సంతకాలు కూడా చేశారు. ఇంకా తెలంగాణలో 2,160 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 11,000 కోట్ల రూపాయల దాదాపుగా 11,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పాటు ఇక్కడ నిర్మాణ దశలోనే దాదాపుగా 1000 మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా ఆ ఒప్పందం చేకూర్చుకుంది. ఇక బేస్ ప్రాజెక్ట్ పైన కూడా తెలంగాణ ప్రభుత్వం అటు మెగా ప్రాజెక్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. పలు కేంద్రాలలో 3,000 కోట్ల విలువైన అటు 1000 మెగావాట్ల బ్యాటరీ నిల్వ శక్తి వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దొరికితే మరో 3,000 మందికి పరోక్ష ఉద్యోగాలు కూడా కల్పించే అవకాశం ఉంటుంది. కేవలం పెట్టుబడులు సాధనే కాకుండా ఇక్కడ ఉపాధి కల్పించడం దిశగా కూడా అక్కడ దావోస్లో అటు చర్చలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున
పారిశ్రామికవేత్తలందరినీ కూడా కలుస్తూ తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ కంపెనీ అటు ఇక్కడ స్కై రూట్ దావోస్లో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ స్కై రూట్ వ్యవస్థాపకుడు పవన్ కుమార్తో నిన్న సమావేశమైన తర్వాత 500 కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రైవేట్ రాకెట్ తయారీ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక హిందుస్థాన్ లివర్ పేరుతో భారతదేశంలో వ్యాపారం నిర్వహిస్తున్న యూనిలివర్ కంపెనీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు 2 తయారీ యూనిట్లు పెట్టేందుకు కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ అటు ఒక పామాయిల్ పరిశ్రమను పెట్టడానికి ఏర్పాటు చేసుకుంది. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అక్కడ కామారెడ్డిలో భూమి కేటాయిస్తానంటూ ఆ సంస్థకు హామీ ఇచ్చారు. ఇక అటు మెగా సంస్థ అనంతగిరి కొండల్లో వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధమైంది. అక్కడ ఒక రిసార్ట్ను ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతుంది. దాదాపుగా 1000 కోట్ల రూపాయల పెట్టుబడి, అంటే 2000 ఉద్యోగాలు ఇక్కడ కల్పిస్తారు. ఆ 2000 ఉద్యోగాలు కూడా స్థానికులకే కల్పించే దిశగా అక్కడ ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇక ఇవే కాకుండా అలిజిటీ చైర్మన్తో కూడా ఆయన నిన్న సమావేశమయ్యారు శ్రీధర్ బాబు. దానికి సంబంధించి తారెక్ సుల్తాన్తో ఆయన భేటీ అయ్యారు. ఇది ప్రపంచంలోనే పేరు పొందిన లాజిస్టిక్స్ కంపెనీ. అటు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధి పైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో పెట్టుబడులు పెట్టడానికి ఆ కంపెనీ ఆసక్తి చూపించడంతో ఇక్కడ ఎటువంటి వ్యవసాయ రంగం పైన ఏ రకంగా ముందుకు వెళ్తుంది దాన్నంతా కూడా వివరించారు. అంతేకాకుండా సాంబానోవా కంపెనీ చీఫ్ అటు సూలేతో కూడా చర్చలు జరిపారు. అక్కడ తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడి అవకాశాలపైన కూడా చర్చించిన పరిస్థితి ఉంది. ఇక సౌదీ అరేబియా ఫెడరల్ మినిస్టర్ ఖాలిద్ మొహమ్మద్ అల్ సమీమ్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఉన్న అవకాశాలకు సంబంధించి ఆయన చర్చించారు. మొత్తం మీద గడిచిన 3 రోజులుగా అటు తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ఇతర మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారుల పర్యటన అయితే కొనసాగుతుంది. ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అటు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్, శేషాద్రి, ఇతర అధికారులందరూ కూడా పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ మీన్స్ బిజినెస్ అంటూ ఒక పెవిలియన్ ఏర్పాటు చేసి అక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలకు తెలంగాణలో పెట్టుబడి పెడితే ఎటువంటి అవకాశాలు ఉంటే పెట్టుబడికి సంబంధించి ఇక్కడ వాళ్ళకు కల్పించబోయే ఏ రకమైన అవకాశాలు కల్పిస్తామనే దానిపైన పూర్తి స్థాయిలో వివరించి పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. అఖిల. రైట్ పవన్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, దావోస్లో తెలంగాణకి పెట్టుబడుల ఆకర్షణగా కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మెగా కంపెనీ అటు బ్యాటరీ స్టోరేజ్ ఎనర్జీ కూడా ప్రాజెక్టు కూడా ఎంఓయూ కుదుర్చుకుంది. ఇక అనంతగిరిలో కూడా వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటు కూడా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీంతో హైదరాబాద్లో కూడా పలువురికి భారీ ఎత్తున ఉద్యోగాల సదుపాయం కూడా కలగనుంది. Besides infrastructure and sustainability, I also have to think of access. Lots of people may not have money for rail or bus. My government has given free bus travel to around 20 million women. Empowerment of women, empowerment of marginal people through mobility is a big achievement for my government. We are building a new future city, a net zero city. We want to build the world's best mobility options in this city. Finally, we want to move our people fast. We want to move people at very low cost. We want to move people in a sustainable way. I want investments to help build urban mobility infrastructure to move more than 40 million people across Telangana. My 3 words: fastest, greenest, lowest cost. ఇక మరోవైపు హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటు కానుంది. దీంతో 5,000 మందికి ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఎంఓయూ చేసుకున్నారు.